ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషిని బలహీనపరచడానికి చేసే ప్రయత్నంలో ఇండైరెక్ట్గా వారిని నిందిస్తూ మాట్లాడడం, చేసిన తప్పులు గుర్తు చేస్తూ తిట్టడం, లేదంటే వాళ్ళ విషయాలను స్ప్రెడ్ చేయడం. ఇలా చేయటం వల్ల ఎదుటి వాళ్ళు అపరాధ భావంతో ఆందోళన భరితులవుతారు. ఈ నెగిటివిటీతోనే ఆత్మవిశ్వాసం కోల్పోయి పిరికితనంతో భీతిగా జీవించడం మొదలు పెడతారు. ఇది సాతాను లక్షణమైనప్పటికీ మనుషుల మీద ప్రయోగించడం జరుగుతుంది. అందుకే జీసస్ చెప్పాడు, 1 పేతురు 5:8, నిబ్బరం కలిగిన వారై మెలకువగా ఉండండి. విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు అని దేవుడు చెప్పాడు. నిజమే, సింహానికి ఉంటున్న లక్షణము అది గర్జించడం వల్ల మనిషి భయానికి నిస్సత్తుగా మారిపోయాక మనిషి మీద దాడి చేయడానికి వాడి ప్రయత్నాన్ని వాడి భయంలో నిస్సత్తు చేసేస్తుంది. అట్లాగే మనుషుల్లో ఈ యొక్క భయభీతి కలిగిస్తే లక్షణము నిందించి తర్వాత తప్పులు ఎత్తిపట్టడం, వాళ్ళ విషయాలను స్ప్రెడ్ చేయడం, వాళ్లకు నెగిటివిటీలో ఆందోళన ఒక భీతి కలిగాక వాళ్ళు నిబ్బరాన్ని కోల్పోయాక వారి జీవితంలో వాళ్ళ నిస్సహాయతలో ఎదుటి వాళ్ళు వాడుకోవడానికి ఇలాంటి ఒక బ్లాక్మెయిల్గా సాతాను బలం మనిషి మీద ఎట్లా ప్రయోగిస్తుందో సమాజ విలువల్లో కూడా మన చుట్టూన్న వాళ్ళ ద్వారా మనల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తుంటారు. అందుకే జీసస్ చెప్పాడు, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండండి. అది మనుషుల ద్వారా ప్రయోగించబడుతున్నా, అది ఏ రకంగా మన మీద పనిచేయాలనుకున్నా మనము నిబ్బరం కలిగి ఉండడంలో మన పరిస్థితి ఎరిగిన దేవుని ద్వారా ఆ పాజిటివ్గా మనం ఆలోచించి వీటిని ఎదుర్కోవడానికి మనల్ని చూస్తున్న దేవుడు, మనం ఏంటో ఎరిగిన దేవుడు, స్ప్రెడ్ చేస్తున్న వాటిల్లో బలహీనపరుస్తున్న మాటల్లో మనల్ని తక్కువ చేస్తున్న మనుషులతో మనం ఏమాత్రం తక్కువ అవ్వము అన్నది దేవుడి ద్వారా వస్తున్న ఆ చైతన్యము మనలో మార్పులో మన ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఆయన ద్వారా మనం బలపరచబడతాం. మన చుట్టూ ఉన్న నిందల గర్జనలను, మాటల గర్జనలను మనం ఎదిరిస్తూ నిబ్బరం కలిగి విజయవంతులుగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి వినండి.